स्वागतं कृष्ण स्वागतं कृष्ण कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मृदुवदना मधुसूदनैक स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदनैक स्वागतं कृष्ण शरणागतं कृष्ण सूदनैक स्वागतं कृष्ण कृष्ण स्वागतं कृष्ण వాటర్ ఇచ్చారా చెప్తా శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం
హంసరచ్చ మహదాహ్వయ పట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వామాన్ భక్తాంగ్రి రేణు పరకాలయతీంద్ర మిశ్రాం శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్సీయర్ ఆచార్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఆహ్వానం చేసుకున్నారు ఈ ఇంటి వారు. మరి పెరుమాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేశారు? 7 కొండల నుండి దిగి వచ్చేశారు. ఎవరి కోసం వచ్చారో తెలుసా? మొదటిగా మా అమ్మగారిని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఆర్తి అంతగా ఉంది. స్వామి రాకపోతే ఒప్పుకునేటట్లేదు ఆవిడ అసలు. అందుకని వచ్చేశారు. తర్వాత వాళ్ళ కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆ బుజ్జి మనవరాలు అందరూ కూడా స్వామి సేవలో తరించటానికి వారి ఇంటి పెద్దగా ఆహ్వానం చేసి మాలాంటి భాగవతులకు కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు ఈ మేడావారు. చక్కగా ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. నీ చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగనా, వైకుంఠమున పాలకడలి ఆదిలక్ష్మి పాదములొత్తగ చూచిన వారిది జన్మము ధన్యం. ఆ సమయమున మృగోడీనుడు వైకుంఠమునకు అరుదెంచే ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము
చేసుకున్నాం. మొదటగా ఎవరికి సేవ చేయాలి అంటే వాళ్ళ పిఏను సంప్రదిస్తాము, అవునా, కలవాలంటే. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయాలి అంటే వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అంటాం కదా, అనంత గరుడ విశ్వసేన గణేభ్యో నమః అంటాం. వీళ్ళను నిత్య సూర్యుడు అంటాము. అందులో ఈయనకు పర్సనల్ సెక్రటరీగా సేనాధిపతిగా ఉన్నటువంటి విశ్వసేనుల వారిని ఆరాధన గావించుకొని ఆయన్ను ప్రార్థించి, స్వామి మేము చక్కగా పెరుమాళ్లకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించండి అంటూ ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు అమ్మలతో కూడినటువంటి స్వామి వారికి చక్కగా మంగళ స్నానాలు అంటాం కదా మనం, మామూలు మన పిల్లల వివాహాలలో అయితే ఆ మంగళ స్నానాలనే ఇక్కడ స్నపన, తిరుమంజనం అంటాము. భోగ్యమైనటువంటి సర్వాధికారికి జరిగేటటువంటి సేవ కనుక భోగ్యమైనటువంటి పదాలతోటి చక్కగా విన్నవించటం జరుగుతుంది. కనుక ఆ తిరుమంజన కైంకర్యాన్ని ఒకవైపు గావించుకుంటూ ఒకవైపు గానం చేద్దాం అందంగా. ఓకేనా? జయ శ్రీమన్నారాయణ.
మనము చూస్తాము మనతోటి పాటు వాళ్ళలో మంగళారతి పెట్టండి అన్న. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేన దయర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీస్తన కస్తూరి వాసన వాసితోరసే ఏ మనవడా వెంకటరమణ గోవింద గోవింద చేస్తున్నారా లేకపోతే మీరేమైనా ఆశించి చేస్తున్నారా అనేది ఒక చిన్న ప్రశ్న. ప్రశ్నకి ఎప్పుడు జవాబు ఉండాలండి, లేకపోతే మన మనస్సు ప్రశ్ననే మరలా తిప్పుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? సందేహ నివృత్తి అవ్వాలి. ఒక సందేహం ఏర్పడిందంటే నివృత్తి అవ్వాలి. చిన్నజీయర్ స్వామి వారు అనుమతి తీసుకునే చేయించటం జరుగుతుందమ్మా. ఇందులో ఎవరి ఏది చెప్పినా నమ్మవద్దు, ఎందుకంటే అపోహలకు వెళ్తున్నారు, ఏవో మాట్లాడుతున్నారు బయట. కనుక విషయాన్ని శ్రద్ధగా వినండి. అప్పుడు మనకేమవుతుంది, సబ్జెక్ట్ తెలిసిందనుకో తర్వాత ఎవరు చెప్పినేమంటాం, అయ్యి బాబాయ్ మీరు అబద్ధాలు చెప్పేస్తున్నారు, విషయం ఇది కాదండి అని చెప్పేయగలం. కనుక శ్రద్ధగా వినాలి. చిన్నజీయర్ స్వామి వారు వారి శ్రీహస్తాల మీదుగా విగ్రహాలను ఇచ్చి కళ్యాణాలు జరిపించటానికి అన్ని కళ్యాణాలు జరిపించాలి అని మాకేమీ నియమము పెట్టలేదు. పోనీ మాకింత ధనాన్ని ఇవ్వాలి అని నియమము ఆయన మాకు ఏమీ పెట్టలేదు. కాకపోతే కలియుగంలో కలిమాయలో కర్మలలో మునిగిపోతూ ఉన్నటువంటి ఈ జీవులను ఆయన నామము, ఆయన దర్శనము, ఆయన తిరుక్కళ్యాణ మహోత్సవము గావింప చేసి ఆ సమయమందునైనా సరే పెరుమాళను సదా ధ్యానిస్తారు అన్న సదుద్దేశంతో మాత్రమే తిరుక్కళ్యాణ మహోత్సవాలు జరిపించడం జరుగుతుంది. ఎందుకు జరిపిస్తున్నాం అనుకున్నామో, ఆయన ధ్యానించటం కోసం, ప్రార్థించటం కోసం, నామాన్ని పలకటం కోసం, మనస్సులో మననం చేయటం కోసం, వీటన్నింటి కోసమే కళ్యాణాలు జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కళ్యాణ క్రతువులో ముందుగా ఏం చేస్తాం, పసుపు దంచుతాము కదా. మరి పసుపు దంచాలి, కళ్యాణానికి కావలసినటువంటి పదార్థాలు సమకూర్చుకోవాలి. వాటన్నిటికి కావాలంటే ముందేం కావాలి, ధనం కావాలి. అది అసలు విషయం ఏంటంటే ధనం. మరి ధనం స్వామికి లేదా ఏంటి? ఆయన సర్వశక్తిమంతుడు కదా. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి పెరుమాళ్ళకు ధనానికి ఏమన్నా కొదవా ఏంటి అంటే కొదవ ఏర్పడిందండి. ఎందుకు ఏర్పడిందో తెలుసా? మనలాంటి భాగవతుల పాపాలను తొలగించటం కోసం మాత్రమే కొదవ ఏర్పడింది. అంతేగాని ఆయనకు కొదవ లేదు, మనం ఇచ్చేటంతటి వాళ్ళము కాదు. అమ్మ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసింది. ఆ వచ్చినటువంటి అమ్మను వెతుక్కుంటూ స్వామివారు ఏం చేశారు అయితే, రామావతారంలో వేదవతిని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు రామచంద్రుడు. కానీ త్రేతాయుగంలో రామావతారం ఎలాగూ ఏకపత్ని వ్రతుడు. అప్పుడు సీతమ్మను తప్ప ఏ ఇతర స్త్రీని వివాహం చేసుకోవటానికి లేకుండా పోయింది. మరి ఇప్పుడు కలియుగంలో ఆ కృష్ణ పరమాత్మే శ్రీనివాసుడై అవతరించి, ఆ వేదవతియే పద్మావతి అయి అవతరించి చక్కగా తిరుక్కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. అలా భూలోకానికి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి పద్మావతిని చూడటము, ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకోవటము. ఆయన దగ్గర సిరుల తల్లి లక్ష్మీదేవి లేదు కదా. మరి లక్ష్మీదేవి లేకపోతే ఏదైనా గానీ పని జరగదు, చేతులు ముందుకు వెళ్ళవు. మరి అమ్మ లేదు కనుకనే ఆయన అప్పుగా తీసుకున్నారు కుబేరుడి వద్ద. అప్పుడే పత్రాన్ని వ్రాసి ఇచ్చారు. ఆ పత్రమే ఇప్పటికీ ప్రాంసర్ నోటుగా మన యుగంలో రన్ అవుతూ ఉందన్నమాట. అసలే ఆయన కలియుగ వైకుంఠనాథుడు, కలియుగంలో వేంచేసి ఉన్నటువంటి వాడు. మరి ఆ ముందుగా ఆ అప్పు తీసుకునేటటువంటి కైంకర్యాన్ని, ఆ తరువాత ఎరికల సాని వేషాన్ని ధరించటం, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ గా చూస్తూ మనము గానం చేద్దాం. ఇప్పుడు ముందుగా గానం చేయండి, అవన్నీ సెట్ చేసేలో.
శ్రీ శ్రీనివాసుడు వెరుకల సాని వేషాన్ని ధరించి పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులను ఒప్పించుకొని ఆమెను వివాహం చేసుకున్నారు రామావతారంలో ఇచ్చినటువంటి మాట కోసం. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం చక్కగా గావించుకుందాం. సరే గట్టిగా ఏడుకొండలవాడిని మరొకసారి నామాన్ని కలుగుదామా? ఏడుకొండలవాడా గోవింద అని చెప్పండి చాలు. ఏడుకొండలవాడా ఆపద మొక్కులవాడా నాగరక్షక ఎక్కడికి వచ్చేసారు? ఈ స్థానంలోకి వచ్చేసారా, మన మనస్సులోకి వచ్చేసారా? రెండు స్థానాలలో ఏం చేసి ఉన్నప్పుడే మనం చక్కగా పెరుమాళ్ళ కైంకర్యం చేయగలం, లేకపోతే చేయలేము. మనసు ఎక్కడో పెట్టి బుద్ధిగా ఇక్కడ కూర్చుంటుంది ఈ శరీరం కనుక రెండు స్థానాలలో పెరుమాళ్ళు ఏం చేయాలి? మన ఎదురుగా ఉండాలి, మన మనస్సులలో ఉండాలి. అప్పుడే చేసేటటువంటి క్రియకు కానీ వాచకం కానీ మనస్సు కానీ సత్ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు చక్కగా ఎరుకల సాని వేషం ధరించి ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు చక్కగా వాళ్ళకి సోది చెప్తున్నాడు. ఆ కైంకర్యాన్ని వీక్షిద్దాం. సోది చెబుతానమ్మా సోది ఉన్నది ఉన్నట్లుగా తల్లి ముందుగానే తెలుపుతానే తల్లి. నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు, మేము తర్వాత చెప్తాం. పలికిస్తున్నాడే మాట. తల్లి మీ అమ్మాయిని ఆరడుగుల అందగాడు శ్రీనివాసుడు చక్కగా వేంచేసి ఉన్నాడే తల్లి. ఆయనకు మీ పద్మావతి అమ్మాయిని ఇచ్చి వివాహము జరిపించినట్లయితే చాలా భోగ్యంగా ఆదిమూర్తిగా ఆది దంపతులుగా వేంచేసి అందరినీ రక్షిస్తారే తల్లి. నా చేత నిండా రత్నాలు ముత్యాలు పోసినట్లయితే ఇంకా చెబుతానే తల్లి. పోయండి అమ్మాయి, రత్నాలు ముత్యాలంట. వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు కాబట్టి డాలర్స్ తెచ్చారంటుంది. మీ ముత్యాలు మీ రత్నాలు కాదండి, మేము డాలర్స్ పట్టుకొచ్చాము, లైట్ వెయిట్ లో ఎక్కువ విలువ కలిగినటువంటివి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అవేనా పర్లేదు కదా, మనకు ఏమి ఇబ్బంది లేదు కదా. ఓకే. మా చెన్నకేశ్వర స్వామి మాటను విన్నవిస్తున్నానే విన్నవిస్తున్నానే తల్లి. మా నానమ్మకు కోరిక నెరవేరింది ఆ పెరుమాళ్ళ దయతోటి. సౌండే రావట్లా అయిపోతాయా? కార్యక్రమాలు జరగాలంటే ధనం కావాలి. పాపం శ్రీనివాసుడి దగ్గర ధనం లేదు, సిరుల తల్లి వెళ్ళిపోయింది అని చెప్పుకున్నాము. మరి ధనం కావాలంటే ఏం చేయాలి? సులభమైన మార్గం ఏంటంటే కష్టపడి సంపాదించి ఎప్పుడో అవుతుంది కదా. సులభమైన మార్గం ఏంటి? అప్పు తీసేసుకోవటం. మరి నారద మహర్షి చెప్పారట, స్వామి వివాహం అయితే చేసుకోమన్నారు, కళ్యాణ క్రతువు జరిపించాలంటే బోల్డ్ ఖర్చు. మేము ఒక్క నైట్ ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే అండి 400 మందిని పిలుచుకుంటేనే 10 లక్షలు 20 లక్షలు అవుతుందండి. మరి ఈ శ్రీనివాసుడికేమో 14 లోకాలలో వేయించేసి ఉన్నటువంటి వాళ్ళందరూ తన బిడ్డలు అందరినీ పిలవాలి కదా. మరి ఎంత ధనం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అంటే నారద మహర్షి చెప్పారట, ఏం కాదులే స్వామి అప్పు చేసేసేయి, మనకు చెప్తారు కదా సలహాలు. ఆ విధంగా నారద మహర్షి చెప్పేశారు. సరేనని అప్పు చేశారు. ఊరికే అప్పిస్తారండి, ఏదో ఒకటి పత్రమో ఫలమో లేకపోతే ధనమో ఆయన దగ్గర బంగారమో పెట్టాలి. చక్కగా పత్రం రాసి ఇచ్చేశారు, కుబేర పత్రం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? ప్రామిసరీ నోటు. వెరీ గుడ్. అయితే ఆ పత్రం రాసి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు ముడుపులు కడుతూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆయన అప్పు తీరిందా?
వడ్డీ కాసులవాడ అనేటటువంటి నామాన్ని భోగ్యంగా సంతరించుకొని ఉన్నారు ఆ శ్రీనివాస పెరుమాళ్ళు. మరి ఇప్పుడు ఆ ముడుపు కట్టేటటువంటి కైంకర్యాన్ని గావించుకుందాం. చక్కగా మీ దగ్గరికి ముడుపు వస్తుంది. అదేంటండి ముడుపు కడుతున్నారు, ఆ ముడుపులో ఏదో దక్షిణ సమర్పిస్తూ ఉన్నాం కదా. అయితే ఇది అంతా కూడా భగవంతుడి సొత్తు అండి, మన సొత్తు ఏమీ కాదు. కానీ దక్షిణ రూపంగా ఎందుకు కైకుంటున్నారు అంటే మనకుండేటటువంటి పాపాలను దోషాలను తొలగించాలి అని ఆ విధంగా తీసుకుంటూ ఉన్నారనమాట. జయశ్రీమన్నారాయణ నోటితోటి కనుగొడం అని అంటే ఇక్కడ మాకెవరు ఏం చేసి ఉన్నారు? కూర్చోండి. చిన్నజీయర్ స్వామి వారు ఏం చేసి ఉన్నారు? ఆయన అనుగ్రహంతో ఈ కళ్యాణ కైంకర్యాలు గావించడం జరుగుతుంది. ఆయన చేసేటటువంటి సేవలు ఎన్ని సేవలు! నేత్ర విద్యార్థులు అంటే మనం మామూలుగా భాషలో చెప్పుకోవాలంటే అంధ విద్యార్థులు. మనం ఒక్కడి ఏదైనా వికలాంగులుగా ఇంట్లో ఉంటే ఎంత విసుక్కుంటామండి. కానీ చిన్నజీయర్ స్వామి వారు ఆ నేత్రం లేనటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కగా విద్యను అభ్యసింప చేస్తున్నారు. వేదం మరుగున పడిపోకూడదు అంటూ వేదాన్ని విద్యార్థులకు పాఠశాలలు నిర్మించి వేదాధ్యయన క్లాసులను నిర్వహిస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు గోశాలలకు ఆలయాలకు జీర్ణోద్ధరణ కైంకర్యాలకు వీటన్నిటికీ కూడా ఆయన ధనాన్ని సమర్పిస్తూ ఉండటం జరుగుతుంది. ఒక పూట భోజనం, అది కూడా సమయానికి అనుకూలం ఉంటే, లేకపోతే తీసుకోరు. వారు అంతటి మహానుభావులు అంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మనము అంతా చెయ్యలేకపోతున్నాము కనుక వినియోగించటం జరుగుతుంది. అంతకు తప్ప మీరేదో ధనం తీసుకొని కళ్యాణాలు చేయిస్తారంట కదండి అని ఒకళ్ళు అడిగారండి. చాలా సంతోషం. పాప అడగకపోతే నేను ఈవేళ చెప్పేదాన్నో చెప్పకపోయేదాన్నో. అడిగి ఎంత పుణ్యం చేసుకుందో. మేము ఏ ధనాన్ని ఆశించి చేయట్లేదమ్మా. భగవంతుడి నామాన్ని పలకాలి, భగవంతుడి కైంకర్యాలను మనమందరం కలిసి సేవించుకోవాలి. అందరూ కలిమాయలో పడిపోకుండా చక్కగా భగవంతుడికి చెందినటువంటి జీవాత్మ భగవంతుడికే సేవ చేయాలి అనేటటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేయటం కోసం మాత్రమే కళ్యాణాలు జరిపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మీ ఇళ్లలో శుభకార్యాలైనా, పుట్టినరోజులైనా, బారసాలైనా ఏమీ లేదండి, మాకేదో పెరుమాళ్ళ కైంకర్యం చేసుకోవాలి అనుకున్నాము అని అనిపించింది మన మనస్సుకు అంటే చక్కగా పెట్టుకోండి. ఎటువంటి ధనము లేదు, ఎటువంటి నిర్బంధ రుసుము లేదు, ఎటువంటి రసీదులు రాసి చిన్నీళ్ళలో పెట్టేదేమీ లేదండి. నేను అతడి బుక్కులు పట్టుకు రాలేదు. మీరేం భయపడకండి, చక్కగా చేయించుకోండి. మీరు సేవించుకోవటం వల్ల మీ ఇళ్ల దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు అందరూ కూడా ఆయన యొక్క కైంకర్యాలను చూసి మీతోటి పాటు వాళ్ళు కూడా తరించే భాగ్యాన్ని మీ ద్వారా కలిగించిన వారు అవుతారు. కనుక ధనము అనేది నిర్బంధ ధనము అనేది ఏమీ లేదమ్మా. ఇలా వచ్చినటువంటి ధనము కూడా అలా మంచి కైంకర్యాలకు వినియోగించాలనే ఒక చిన్న కైంకర్య పరంగానే మీకు తెలియచెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము? సోది చెప్పించుకున్నాం, చక్కగా ముడుపు కైంకర్యం గావించుకుంటున్నాము. మీ దగ్గరికి ముడుపు వచ్చింది కదా, అందరూ అందులో దక్షిణ వేసి దండం పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఊరక తాగి దండం పెట్టుకున్నా చాలు, ఇబ్బంది ఏమీ లేదు. మా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇంకొక భావన చేయొద్దండి. అందరూ తాగి నమస్కరించుకున్నా చాలు. దానివల్ల మనకి ఏమీ ఒదిగేది లేదు, పోయేది లేదు. ఆ 10 రూపాయలు వేస్తేనే వస్తుంది అనేది అసలు ఏం లేదు. గట్టిగా నమస్కరిస్తే చాలు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం. పత్రమైన ఇమ్మన్నాడు, ఫలమైన ఇమ్మన్నాడు, పుష్పమైన ఇవి ఏవి అందుబాటులో లేవండి అంటే ఒక చిన్న ఉద్ధరణతోటి ఆ తీర్థాన్ని సమర్పించి నమస్కరించుకోమన్నాడు. అంటే అర్థం ఏమిటి? భక్తి మాత్రమే చాలు, ఇతరమైనటువంటి పదార్థాలకు పరమాత్మ లొంగడు. అదే తత్వాన్ని మనమందరం కలిగి ఇప్పుడు మిగిలినటువంటి కైంకర్యాలను చక్కగా సేవించుకుందాం. మన దగ్గరికి
కలిగించేటటువంటి భాగ్యాన్ని మనకి ఈ రోజు ఇక్కడ ఆ సేవా భాగ్యాన్ని కలిగిస్తున్నారు కనుక అందరూ 5 మందిగా వచ్చి చక్కగా పసుపు దంచి బియ్యం చెరిగి స్వామి వారికి కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి పదార్థాలన్నిటికీ సన్నిహితం అవుదాము తయారు చేసుకుంటూ ఓకేనా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అయ్య బాబాయ్ అంత పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు, మనము దాసులుగా ఉండాలి కదా, మరి అలా కుర్చీలు వేసుకొని కూర్చుందామా జరుపుతామా వాటిని? జరపండి. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. సరే ఎదుర్కోల మహోత్సవాన్ని జరుపుకున్నామమ్మా. మరి మా స్వామి గారు 7 కొండల నుంచి దిగి మీ ఇంటికి వచ్చారు. మీరేమిస్తున్నారేంటి మా స్వామికి? చెప్పండి చెప్పండి. ఎదురు చూస్తుంది, మా స్వామి కూడా ఎదురు చూస్తున్నారు. 20 అమ్మల్ని వివాహం చేసుకోబోతున్నానే, ఈ కళ్యాణ క్రతువు ఇంతమంది నా బిడ్డలు భాగవతాలు చక్కగా వీక్షిస్తున్నారని ఎంత ఆనందంతో ఉన్నారు. కొంచెం ముందుకు నడవండి, మీరు కూడా కొంచెం నడవండి, ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం కొంచెం ఇంకొంచెం 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 మరి కొంచెం జరగండి. అసలు తిరగదట. అదేంటండి తిరగనమ్మాయిని మేమెందుకు వివాహం చేసుకోవాలండి అని మీరు అనుకుంటారేమో, కానీ భూదేవండి, భూదేవి తిరిగితే ఏమవుతుంది? భూకంపాలు వచ్చేస్తాయి. కనుక మా అమ్మ అందరినీ సహిస్తూ మనందరి ఆహార కోసం చక్కగా పంటలను అందిస్తూ చక్కగా నిల్చొని ఉంది. మరి లక్ష్మీదేవి ఉన్న స్థానానే ఉంటే మనకి ఎలా మార్పిడి జరుగుద్ది? లేచినప్పటి నుంచి అటు మారాలి ఇటు మారాలి, అవి కొనాలి ఇవి కొనాలి, అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి, ఎలా జరుగుతుంది? మరి అందుకే లక్ష్మీదేవేమో తిరుగుతూ ఉంటుంది మన అవసరాలను తీర్చటం కోసం, మన ఆకలిని తీర్చటం కోసం భూదేవి స్థిరంగా ఉంటుంది. అటువంటి 20 అమ్మాయిలు మీకు ఇస్తున్నామంటే మీరు ఎంత త్వరగా వచ్చేయాలి. రండి 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 రండి. అక్కడి నుంచి వచ్చారు కనుకనే 4 అడుగులు వేయమంటున్నారు. 7 కొండల నుంచి వచ్చారు కాబట్టి మీరే ముందుకు రావాలి. ఎలాగూ వచ్చారు కదండి. పాపం మా అమ్మలు ఎండలో కందిపోతారు, చాలా వన్య కలిగి ఉన్నారు కదా. త్వరగా వచ్చేయండి. మర్యాదలు చేసుకోవాల్సిన బాధ్యత మీరే కదండి. ఆ మర్యాదల కోసమే మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నాం. మేము అన్ని పట్టుకొని ఉన్నాం పదార్థాలన్నీ. మీరు వచ్చేస్తే ఫాస్ట్ గా మర్యాదలు గావించి తర్వాత జరిగేటటువంటి కైంకర్యాలన్నీ చక్కగా సేవించుకుందాం. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద. ఆడి ఇస్తారట గంపలతోటి, మనం చక్కగా అలంకరణ చేద్దాం.
శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పైకి వచ్చేసేయండి అమ్మా. ఇంకా కుమార్ ఒక పాట పాడమ్మా ఇక్కడ సెట్ చేసేలోపు. చేస్తున్నా నీ సేవలు చేస్తున్నా, పువ్వులు తెచ్చి మాలగా గుచ్చి అలంకరిస్తున్నా, నిన్ను జై శ్రీమన్నారాయణ. అష్టోత్తర శతనామావళి గావించడం జరుగుతుందమ్మా. మీరు ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్న గానామృతం సేవించండి. ఇంకా తర్వాత చక్కగా తాలిబొట్లు అలాగే తలంబ్రాల కైంకర్యం సేవించుకుందాం. సాధ్యమైనంత వరకు స్టేజ్ దగ్గర అడ్డుగా నిలబడవద్దు, వెనక భాగవతులు ఇబ్బంది పడవద్దు. ఓకేనా? ఓం ప్రకృతి నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం సుతయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నీలమేఘ శ్యాముడు అయినా శ్రీనివాసుని దేహముమైనా నవరత్నాలే రంగులు మారుతూ జగదలరాలెను ఆనందం సంపదలు జనాల మనసులలోన ఎన్నడూ పొందను. ఒకసారి చూసి నమస్కరించుకోండి. కంకణ బద్దులు చేస్తున్నాం. ఎందుకు పాటి భక్తులు మేము చేసేటటువంటి చిన్ని కైంకర్యాన్ని వెళ్ళకుండా గైకొనవయ్యా అంటూ ప్రార్థన చేస్తూ కంకణ బద్దులు చేస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, గోవిందా, గోవిందా. ఒకసారి చూడండి, గట్టి మేళంతోటే ఉంటుంది, అది వింటూ ఇది చూడండి. చిన్న వయసులోనే చేయిస్తారు. కానీ వివాహ సమయంలో అంటే కళ్యాణ సమయంలో ఇంకొక మరో యజ్ఞోపవీతాన్ని అనుగ్రహిస్తారనమాట. అయితే ఇప్పుడు ఆయన సేవించుకోవటానికి మనకు భాగ్యాన్ని కలిగించారు. ఒకసారి అందరూ నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ.
సైడ్ ఉంటే పాపం వాళ్ళు కూడా చూస్తారు కదా కొంచెం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. నారాయణుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? నారాయణుడు విశ్వానికి అంతటికి గొప్పవాడు, అటువంటి నారాయణుడే నాకు అల్లుడవుతున్నాడు అని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. మరి ఇప్పుడు మన వివాహాలలో కూడా అదే జరుగుద్ది కదండి. అంటే ఆ సాక్షాత్తు వరుడు ఎవరైనప్పటికీ నారాయణ్ణే దర్శన చేస్తున్నారు. వధువు ఎవరైనప్పటికీ మన లక్ష్మీ పిరాటినే స్వామికి ఇస్తున్నట్టుగా భావన చేస్తూ అప్పటి నుంచి ఇప్పటికీ హిందూ సాంప్రదాయంలో భోగ్యంగా జరిగేటటువంటి కైంకర్యం వయసుకు సంబంధం లేకుండా ఆ కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. జయ శ్రీమన్నారాయణ. జీలకర్ర బెల్లం ఎందుకు సమర్పించాలి అమ్మలకు పెరుమాళ్లకు అంటే అవి రెండు కలిపిన తరువాత విడదీయరాని సంబంధం ఉన్నది కనుక విడతీయనటువంటిదే భార్యాభర్త సంబంధం అని బాహ్యంగా తెలియచెప్పటం. మరి అంతర్గతంగా ఏమిటి? స్వామికి చెందిన వారు అమ్మలు, అందుకని స్వామి నుంచి విడతీయటలేదు అమ్మల్ని. అలా ఎలాగైతే అమ్మల్ని స్వీకరించావో మమ్మల్ని అందరి కూడా మీ బిడ్డల్లాగా స్వీకరించవయ్యా అంటూ మనము మనస్సుతోటి కోరుకుని జరిపేటటువంటి ఈ జీలకర్ర బెల్ల కైంకర్యం చక్కగా అలా భావన చేసుకుంటూ వీక్షిద్దామా? ఏడుకొండలవాడ వెంకటరమణ. జై శ్రీమన్నారాయణ. మాంగళ్య ధారణ మహోత్సవం. ఎంతటి మహోత్సవం ఇది! స్వామి అమ్మల్ని తనవారిగా చేసుకునేటటువంటి మహోత్సవం. మరి ఎవరైనా నా వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చేటటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు ప్రేమతోటి. మరి ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి వాళ్ళమండి? పెరివాళ్ళ వాళ్ళమే. ఇప్పుడు ఆ భావనతోటే మాంగళ్య ధారణ చూడాలి. స్వామి మాంగళ్యాలు అమ్మలకు అలంకరించి వాళ్ళని ఎలా స్వీకరిస్తున్నావో ఆ విధంగా మమ్మల్ని కూడా స్వీకరించి మా రక్షణ పోషణ నీవు గావించవయ్యా అంటూ ప్రార్థన చేస్తూ జరుగుతున్నటువంటి ఈ కైంకర్యాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ.
मूर्त्या च पुटिके स्तन्ये यशोदार्पिते भारद्वाज समर्पिते सबरीकादत्ते धरे योषिता या प्रीतिर्मणिभुक्तिभक्तिरिति प्रेत्या प्रापि तां तां कुरु. ఎలా సేవింప చేస్తున్నారో తెలుసా? శబరి ఇచ్చినటువంటి ఫలాలని ఎలా స్వీకరించావో రామయ్య, యశోదమ్మ ఇచ్చినటువంటి స్తన్యాన్ని ఎలా స్వీకరించావో కృష్ణయ్య, ఆ విధంగా నేను పెట్టేటటువంటి చిన్ని పాటి నైవేద్యాన్ని చక్కగా స్వీకరించావా అంటూ మనం ప్రార్థన చేసి ఆరగింపు చేశాం. ఇప్పుడు గావించుకుందాం. పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. చక్కగా మంగళహారతి. ఎందుకు మంగళాశాసనం చేస్తామండి? పెరుమాళ్ళు అలసిపోయారు పాపం మనం చేసేటటువంటి కైంకర్యానికి, కనుక ఆ మంగళాశాసనం సేవించడం జరుగుతుంది. ఇప్పుడు మంత్ర పుష్పాన్ని సేవిద్దాం. పుష్పాలు ఇవ్వకూడదు. ఓం దాతాదురస్తాదుం దాజహారా చక్ర ప్రవిద్ధాన్ కృతస్రహమేమం విద్వానమృతే భవతి నాన్యా సందా అయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసుభువం విశ్వం నారాయణం దేవామక్షరం పరమం పదం విశ్వతా పరమాణిక్యం విశ్వం నారాయణ గురుహరి విశ్వమేవేదం పురుషాత్ సద్విశ్వాముపజీవతి పతే విశ్వం సత్తే సర్వం శాశ్వతం సోమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా జ్ఞానం నారాయణ పరః నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ పరః యచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం సముగం సముద్రే తం విశ్వశంభువం పద్మకోశా ప్రతీకాశగం హృదయం చాప్యతోముఖం అధోనిష్టావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలం విస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే శుశ్రవం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్ఛైర్విశ్వతోముఖః సోగ్రభుగ్వి భజంతిష్ఠా నాహారామజరః కవిః తిర్యగూర్ధ్వమదస్యాయి రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహామాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవారాసూకవత్తన్వి పీతా భాస్వత్యనూపమా తస్యా శిఖాయే మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ సశివ సహరిః సేంద్రలోక్షర పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయు ఓం తత్
తదాత్మా. ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోన్నమః. అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తం వషట్కారమింద్రస్తవం రుద్రస్తం బ్రహ్మత్వం విష్ణుత్వం ప్రజాపతిః. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. హృదయ మంత్ర పుష్ప పూజాం మీ పాదార విఘ్నములకు సమర్పయామి. చక్కగా కళ్యాణ కైంకర్యంలో భాగంగా మనము ఎదుర్కోల మహోత్సవము, అలాగే జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, స్వామివారి శిలారూపం దాల్చేటటువంటిది, నైవేద్యము, మంగళహారతి ఇవన్నీ భోగ్యంగా జరిపించుకున్నారు ఆయన. మనం చేసాం కాదండి, మనం చేసామంటే ఎక్కడుంది, మనం ఏం చేయగలము? ఆయన చేయించుకున్నాడు ఈ పరికరాలను ఉపయోగించుకొని, ఈ జీవాత్మలను వినియోగించుకొని. అందులో భాగంగా ఇప్పుడు పల్లకి సేవ చేద్దాం. ఇందానికి అట్లాగే చేసి సర్దండి, తర్వాత మాల మార్పిడి, ఆ తర్వాత స్వస్తి. చక్కగా మన ఆహార కైంకర్యం ఉత్సవాలు జరిపించాడు. అందుకని వాటికి ఏమని నామం వచ్చింది? బ్రహ్మోత్సవాలు అనేటటువంటి నామం సంతరించుకుంది. ఇప్పుడు చక్కగా కోలాహల నడుమ ఉత్సవం అంటారు కదా, అలా జరిపించుకుంటున్నారు ఇక్కడ శ్రీనివాస పెరుమాళ్ళు. చక్కగా వీక్షిద్దామా? ఏడుకొండలవాడ వెంకటరమణ. వెళ్ళండమ్మా, ఇటు నుంచి ఎందుకు అటు కదా. వెంకటరాయగే నష్టాలు ఏమిటో కనుక్కొని తీరుస్తాము అంటూ నగరోత్సవం జరుపుతారు. అలాగే ఈ రోజు కళ్యాణ మహోత్సవంలో ఈ బ్రహ్మోత్సవం కూడా అదే. ఇప్పుడు మాల మార్పిడి కైంకర్యాన్ని వీక్షిద్దాము. పెరుమాళ్ళె మెచ్చనే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే. గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే, గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. తులసి వనమట నీ జన్మస్థలమట, తులసి వనమట నీ జన్మస్థలమట. ఆ సీతలాగి నీవు అయో నిజబట, రంగ విపుడట శృంగార సకుడట. శేషశాయి అయి శ్రీరంగమంద వెలసెగా, ఆడిపాడు చూడి కొడుత కోరి నిన్ను వలచగా, ఆడిపాడు చూడి కొడుత కోరి నిన్ను వలచగా. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. తిరుపావట తీయనైన పథమట, తిరుపావట తీయనైన పథమట. పదము పదము దండగూర్చి కృష్ణగలము చేర్చగా, మూడు పదులట అవి పాశురములట. మార్గళీ వ్రతము అనుమాదమొకటి చూపెగా, ఆండాలు నిన్ను చేరి ఆల్వారై విరిసెగా, ఆండాలు నిన్ను చేరి ఆల్వారై విరిసెగా. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. పూల గూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. గోదామాలే మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే. పవళించు శ్రీనివాస మా తండ్రి, పవళించు వెంకటేశ,
கொள்வான் அன்றுதான் கோவிந்தா எப்பேரும் ஏதேதும் பிறவிக்கும் திருவருள் பெற்று இன்னொருவர் என்பாய் வங்கக்கடல் கடைந்த மாதவனை தேசவனை எங்கள் திருமுகத்து சென்றிறங்கி அந்த கரை கொண்ட வார்த்தை அனுப்புதுவை பைங்கமலம் செங்கல் திருமுகத்தால் திருவருள் பெற்று இன்னொருவர் என்பாய் వెంజామరాం సమర్పయామి. ఒకసారి జెంట్స్ అంతా అటు కూర్చోండి. మీరు కూర్చోలేకపోతే చైర్స్ వేసుకొని కూర్చోండి, లేకపోతే కూర్చోగలిగితే కూర్చోండి. లేడీస్ ఇటు కూర్చోండి. మీ వాళ్ళు సేవడి செவி திருக்காப்பு அடியோடும் நின்னோடும் திருவிந்து ஆயிரம் பல்லாண்டு வடிவாயின் வரமார்பினில் வாடுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வரத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைபோர் கொண்டமுடன்றும் அப்பாட்டு செங்கியமும் பல்லாண்டே பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டதிந்தோர் மணிவண்ணாவும் சேவடி செவி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் திருவிந்து ஆயிரம் பல்லாண்டு வடிவாயில் வரமாதில் வாடுகின்ற மலையும் பல்லாண்டு வடிவாய் சோதி வரத்துறையும் சுடராதியும் பல்லாண்டு படைபோர் கொண்டமுடன்றும் செங்கியமும் పల్లాండే. జై శ్రీమన్నారాయణ. ఒకసారి ఆడవాళ్ళు ముందు మనం లేడీస్ ఫస్ట్ జరగండి. ఇప్పుడు దగ్గర దర్శనాన్ని పొందుదామమ్మా. లేదండి మా అమ్మగారు. செங்காதே புக்கிய இந்தோசி கமலை பாட்டிவாங்க அருள் நிரம்ப சுற்று அருள் குடும்ப சுத்தல் நீண்டாத செல்வம் ప్రార్థయామి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యతృతంత్రుమయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఉపచారాపదేశేన కృతా నహరహర్మయా అపచారాన్ని మాం సర్వం క్షమక్ష్వ పురుషోత్తమ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మాఘీ మగేశ గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణపాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.